హాయ్ అండి. వినాయక చవితి అయితే వస్తుంది కదండీ! వినాయకుడిని అయితే మేము సెలెక్ట్ చేసుకోవడానికి మా కమిటీ కుర్రోళ్ళతో ఈతకొట్టయితే వెళ్ళామండి. మాదైతే కమిటీ కాదండి. గ్రీన్ టీ అండి. అలా ఉంటది చప్పగా. మన ఈతకొట్టు అయితే వెళ్ళామండి. ఈతకొట్టుల విగ్రహాలు ఇవన్నీ అయితే. ఈతకొట్టులో కూడా చాలా బాగున్నాయండి. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. కానీ ఆర్డర్‌లు కూడా అన్నీ కంప్లీట్ అయిపోయినాయంట. ఓన్లీ 10 బొమ్మలైతే చూపించారండి ఇవే ఉన్నాయని. మాకు కొంచెం కాస్ట్ దగ్గర కొంచెం తేడా వచ్చి తనకైతే మళ్ళీ రావడం జరిగింది. ఏదైతేనే పక్కనున్న తణుకు వదిలేసి దూరంగా ఉన్న ఈతకొట్టు వెళ్ళడం వల్ల మాకిలా జరిగిందండి. ఈ వీడియోలో అయితే మీకు చాలా వినాయకుడి బొమ్మలైతే చూపెడతానండి. చాలా బాగున్నాయి కూడా. ఈ వీడియో అయితే పూర్తిగా చూసి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఇక్కడ మోడల్స్ అయితే తక్కువ కానండి. కలర్ డిఫరెన్స్ అయితే చాలా అయితే ఉన్నాయండి విగ్రహాలు. అన్నీ ఒకటే మోడల్ టైప్ ఉన్నాయి. కానీ కలర్ డిఫరెన్స్ చాలా బాగున్నాయండి. కలర్ షేడింగ్ కూడా ఆళ్ళు డిసైడ్ చేసిన కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. మాకు చాలా బాగా నచ్చింది. కానీ మాకు నచ్చిన ప్రతి బొమ్మ కూడా బుక్ అయిపోవడం వల్ల మేము చాలా డిసప్పాయింట్ అయిపోయాం. ఇదేంట్రా అని. కానీ ఈ వీడియో తీసుకోవడం కోసమైనా కాసేపు ఇక్కడ ఉండి వీడియో తీసి అప్పుడు వెళ్దాం అనేసి నేను మా ఫ్రెండ్స్‌ని ఎవరిని కూడా వెళ్ళనివ్వలేదండి. చూసారు కదా! ఇప్పుడు నేను మీకు చూపెడుతున్న బొమ్మలన్నీ కూడా ఈ లోకల్‌లో ఉన్న వాళ్ళందరూ బుక్ చేసేసారండి. ఇవన్నీ కూడా 2 మంత్స్ ముందే బుక్ చేసుకోవడం మంచిదేమో అనిపించింది మాకైతే. లాస్ట్‌లో మా కమిటీ అంతా మాకు కావాల్సిన వినాయకుడు ఎంత అనుకున్నాం మేము. కానీ మేము అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువగా ఉన్న వినాయకుడి బొమ్మలైతే చాలా బాగున్నాయండి ఇక్కడ. కానీ కాస్ట్ మట్టుకి కొంచెం ఎక్కువ చెప్తున్నారు. ఒక 4 ఫీట్ బొమ్మ, 5 ఫీట్స్ ఈ టైపు ఒక 12,000, 15,000 చెప్తున్నారండి. అదే మన తణుకే బెటర్ అనుకో. లాస్ట్‌లో అది కూడా చెప్తాను మీకు. చూసారు కదా వినాయకుడు ఎంత బాగున్నాడండి బాబు! నాకైతే ఇక్కడి నుంచి చాలా బాగా అనిపించింది. ఈ వీడియో అంతా పూర్తి వరకు చూడండి. వీడియోలో మొత్తం వినాయకుళ్ళు అయితే చాలా బాగున్నారండి. కంప్లీట్ అవ్వకపోయినా చూసారు కదా కొన్ని చోట్లయితే కళ్ళు ఇంకా కంప్లీట్ కాలేదండి బొమ్మలు. కొన్ని కంప్లీట్ అయినాయి. ఇక్కడ చూసారా ఈ వినాయకుడు ఈ మోడల్ అన్నీ కూడా తబలతో ఉన్నాయండి. తబలతో పట్టుకున్న వినాయకులు చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ చూసారా ఆదిశేషు సర్పంతో వినాయకుడు చాలా బాగున్నాడండి. ఈ మోడల్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నా కానీ చూడడానికి అయితే చాలా బాగున్నాయండి. చూసారు కదా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వినాయకులు అయితే చాలా కాస్ట్ చెప్తున్నారండి. వాళ్ళ కాస్ట్ చెప్పడం అనేది వాళ్ళ ఇష్టం అండి. కానీ మనం బేరం ఆడే విధానంలోనే మనకు వినాయకుడి బొమ్మ అయితే కొంచెం బాగా తక్కువకో ఎక్కువకో అన్నది డిసైడ్ అవుతుందండి. చూసారు కదండి ఇక్కడతో అయితే మన ఈతకొట్ట వినాయకులు కంప్లీట్ అయిపోయారండి. నెక్స్ట్ మళ్ళీ మనం తణుకులో చూద్దామండి. తణుకులో అయితే చాలా బాగున్నాయండి విగ్రహాలు. తణుకు కూడా బాగున్నాయి. కానీ తణుకు కన్నా ఈతకొట్ట బాగుంటాయేమో అని తణుకు నుంచి ఈతకొట్ట వెళ్ళడం అయితే జరిగిందండి. ఇవైతే మన తణుకులో ఉన్న విగ్రహాలండి. చూసారు కదా తణుకులో కొన్ని విగ్రహాలకైతే కొన్ని కాదు సగం విగ్రహాలకైతే కంప్లీట్ అవ్వలేదండి ఇంకానే. కొంచెం వర్క్ జరుగుతూనే ఉంది. కానీ వర్క్ జరిగేవి కూడా బుక్ అయిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి మాకైతే. చూసారు కదా ఈ వినాయకులు ఈ సెక్షన్ అంతా కూడా 4 అడుగులండి. 4 అడుగుల బొమ్మలండి ఇవన్నీని. 4 అడుగుల బొమ్మలు ఇది ఏ బొమ్మ అయినా సరే 15,000 అయితే చెప్తున్నారండి. చాలా బాగున్నాయి. కానీ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే కాదండి. రైట్ సైడ్లో ఉన్న వినాయకులే. బ్యాక్గ్రౌండ్ ఉన్న వినాయకుడు కాస్ట్ మారుతుంది. కొంచెం మారడం అంటే ఒక 5,000, 10,000 డిఫరెన్స్ అంతేనండి. కానీ ఈ వినాయకుడు అయితే నాకు చాలా బాగా నచ్చాడండి. చూడడానికి ఆ బ్యాక్గ్రౌండ్ కుర్చీ ఇది చాలా బాగుందండి. వినాయకుడికి ఎప్పుడైనా సరే పంచి ఆ టవల్ కూడా గ్రీన్ పింక్ ఉంటే చాలా బాగుంటుందండి. చాలా బాగున్నాడు వినాయకుడు. మేము సెలెక్ట్ చేసిన వినాయకుడు అయితే సేమ్ ఇదే మోడల్ అండి. కానీ మా వినాయకుడు అయితే ఇంత ఉన్నాడండి. మా వినాయకుడిని సెలెక్ట్ చేయడానికి అయితే మా కమిటీ కుర్రోళ్ళందరూ చాలా కష్టపడ్డారండి పాపం. ఆల్రెడీ ఒక వినాయకుడిని అయితే సెలెక్ట్ చేశారండి. కానీ ఇన్ని బొమ్మలు ఉండడం వల్ల ఇంకా బాగుంటుందా అని తిరగడమే సరిపోతుంది వీళ్ళకి. వాళ్ళ వెనకాల నేను వీడియో తీసుకోవడం కోసమైనా వీడియో కోసమైనా వాళ్ళతో తిరుగుతున్నానండి నేను. చూసారు కదా ఇవన్నీ పెయింట్లు అయితే కంప్లీట్ అవ్వలేని వినాయకులు కూడా తణుకులో అయితే ఆల్రెడీ బుక్ అయిపోయినాయండి. మన సాయిబాబాతో చూసారా ఎంత బాగుందో విగ్రహం. చాలా బాగున్నాయండి. మోడల్స్ కూడా ఈతకొట్ట కన్నా తణుకులో మోడల్స్ కొంచెం ఎక్కువ అండి. కాస్ట్ కూడా ఈతకొట్ట కన్నా తణుకులోనే ఎక్కువ అండి. చూసారా కృష్ణుడి బొమ్మలు ఎంత బాగున్నాయో. బొమ్మలు అయితే చాలా బాగున్నాయండి. ఈ ఒక్క నైట్లో ఆల్మోస్ట్ అయితే సేల్ అయిపోతాయండి. ఇప్పుడు చూపించే విగ్రహాలన్నీ మన తణుకులోవండి. ఈ బొమ్మను చూడగానే ఫస్ట్ నేను మట్టి విగ్రహం అనుకున్నానండి. కానీ కాదండి చాక్లెట్ గణేష్ అంట. ఈ వీడియోని అయితే పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎలాగా లాస్ట్ వరకు చూసారు కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. ఉంటాను బాయ్.